అమెరికాపై భారీ మంచు తుఫాను పొంచి ఉందని వాతావరణ సంస్థలు అంచనా వేశాయి. దీంతో అనేక రాష్ట్రాల్లో భారీ స్థాయిలో మంచు, వర్షంతో పాటు అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. ఇది ఈ దశాబ్దంలోనే అతి తీవ్ర మంచు తుఫాను అని, దీని ప్రభావం 15 రాష్ట్రాలపై ఉంటుందని భావిస్తున్నారు. దీనివల్ల సుమారు 6 కోట్ల మంది ప్రభావితమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. దీని తీవ్రత వారం రోజుల పాటు ఉండొచ్చని ప్రైవేట్ వాతావరణ సంస్థ ఆక్యువెదర్ వెల్లడించింది. అమెరికాలో 2011 తర్వాత ఇలాంటి తుఫాను రావడం ఇదే మొదటిసారని అంటున్నారు. వాతావరణ సంస్థల హెచ్చరికలతో అమెరికాలోని పలు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. కాన్సాస్, ఆర్కన్సాస్, కెంటకీ, వర్జీనియా రాష్ట్రాల్లో ఇప్పటికే అత్యవసర పరిస్థితి ప్రకటించారు. మిసిసిపి, ఫ్లోరిడా, ఫిలదెల్ఫియా, మేరీల్యాండ్, వాషింగ్టన్, బాల్టిమోర్ తుఫానుపై అప్రమత్తత ప్రకటించాయి. కాన్సాస్, ఇండియానా ఏరియాల్లో 20 సెంటీమీటర్ల, వర్జీనియాలో 10 నుంచి 25 సెంటీమీటర్ల మేర మంచు కురిసే అవకాశం ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. రికార్డు స్థాయిలో మంచు వర్షం అత్యంత కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోతాయని వివరించాయి. ఇక మధ్య అమెరికాలో మొదలయ్యే శీతల తుఫాను తూర్పు దిశగా కదులుతోందని యుఎస్ నేషనల్ వెదర్ సర్వీస్ చెబుతుంది. పోలార్ వర్టెక్స్ కారణంగా ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నట్టు తెలిపింది. మిసౌరి నుంచి మధ్య అట్లాంటిక్ వరకు ఇది విస్తరించనుందని, గడిచిన దశాబ్దిలోనే అతి తీవ్ర శీతల తుఫానుగా కానుందని వాతావరణ శాఖ చెబుతుంది. వాహనదారులు మంచులోనే చిక్కుకుపోయే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.